Hey guys, welcome back to my channel Praveena's Vision. Hope you all are doing great. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా చాలా సరికొత్తగా చేసుకునే ఓన్లీ కొన్ని ప్లేసెస్లోనే చేసుకునే వంకాయ బజ్జీ అంటే మళ్ళీ మనం ఆలూ బజ్జీ, మిరపకాయ బజ్జీ అలాంటిది కాదండి. ఇది కర్రీ. దీన్ని మనం చక్కగా కర్రీలా చేసుకొని రైస్లోకి తినొచ్చు, రోటీలోకి తినొచ్చు, పిల్లలకి పెట్టచ్చు. చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. బట్ ట్రస్ట్ మీ, రుచి అయితే అద్దరిపోతుందండి. మా నెల్లూరు వైపు ఇది చాలా వన్ ఆఫ్ ది కామన్ డిష్ అనమాట. అందరు ఇళ్ళల్లో చేసేస్తారు. మరి ముఖ్యంగా విలేజెస్లో అయితే చాలా ఫ్రీక్వెంట్గా చేసుకుంటూ ఉంటారు. సో ఇందాక చూపించాను కదా వంకాయలు, వాటిని మేము తెల్ల వంకాయలు అంటామండి. మాకు ఇక్కడ పెద్దగా దొరకవు. ఇక్కడే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో కూడా హైదరాబాదు అటువైపు అలాంటివి దొరికేవి కాదనమాట. సో మొత్తానికైతే నాకు ఇక్కడ దొరికేటప్పటికీ అవి చూడంగానే నాకు ఇంక ఈ కర్రీ చేసుకొని తినాలనిపించింది. సో ఎలాగో చేస్తున్నాను కదా అని మీకు కూడా చూపించేస్తున్నాను. సో ఇలా మనం వంకాయల్ని ఒక క్యూబ్స్ లాగా పెద్దగా ఏమి మరీ చిన్న ముక్కలు అక్కర్లేదండి. ఒక మంచి మీడియం సైజ్ ముక్కలు కట్ చేసేసుకొని, కానీ ముందుగా చూసారా ఆ పాత్రలో నేను ఉప్పేసి తర్వాత కోసిన వంకాయలను అందులో వేసాను. తెలిసిందే కదా, వంకాయలు కరుణెక్కిపోతాయి కదా. సో కంపల్సరీగా ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఒక మీడియం సైజ్ టొమాటో కట్ చేసి వేసేసుకున్నాను. అలాగే మన స్పైస్ లెవెల్కి తగినట్టుగా పచ్చిమిర్చి. దీంట్లో ఇంకా మనం కారపొడి, ధనియాల పొడి ఇట్లాంటివి ఏమీ వేయమండి. చెప్పాను కదా, అథెంటిక్ విలేజ్ స్టైల్ అని. కామన్గా వాడుకునే వెజ్జీస్ మాత్రమే ఉంటాయి. సో చాలా అంటే చాలా సింపుల్. అన్నీ ఇందులో వేసేసి ఉడకపెట్టేయడమే, పెద్ద ప్రాసెస్గా కూడా ఏమీ ఉండదు. సో ఇట్లా పచ్చిమిరపకాయలు, టొమాటోలు, వంకాయలు వేసేసి, కోర్స్ కల్లుప్పు వాడతాం కదా, కల్లుప్పు వేసుకున్నాను నేను. లేదంటే నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు. పులుపు కోసం ఒక టీ స్పూన్ ఆఫ్ టామరిన్ పేస్ట్ వేసుకున్నాను. పేస్ట్ లేదు అనుకుంటే మనం చింతపండు అయినా వేసుకోవచ్చు. ఎందుకంటే అన్నీ ఉడకపెట్టి ఎనిపేస్తాం కాబట్టి అది కూడా నీట్గా ఉడికిపోతుంది. సో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని కొద్దిగా వాటర్ మునిగేదాకా చాలండి, ఎక్కువేం అక్కర్లేదు. ఎందుకంటే అన్ని వెజ్జెస్లో నుంచి మళ్ళీ వాటర్ వస్తాయి. సో అన్నీ కలిపేసుకొని, ఇందాక చూసారా నేను చక్కగా క్లాత్ తీసుకొని పాత్రని ఇలా పైకి ఎగేసుకుంటూ ఊపాను. అలా చేసుకుంటే ఏమవుతుందంటే ముక్కలన్నీ బాగా కలుస్తాయి అన్నమాట. సో ఇలా స్టవ్ మీద పెట్టేసి మంచిగా మూత పెట్టేసుకొని ఉడికించుకోవడమే. బేసిక్గా ఈ కర్రీకి ప్రాసెస్ అంటూ ఏమీ ఉండదు. ఎండ్ ఆఫ్ ద డే ఆ కూరగాయ ముక్కలన్నీ ఉడకడమే అన్నమాట. అంతకుమించి ఏమీ ఉండదు. బాగా ముషి అయిపోవాలి. చూసారా వాటర్ ఎలా ఉడుతూ ఉన్నాయో? మనం వేసిన వాటరే కాకుండా ఇంకా వాటర్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా చూడండి మంచిగా ఉడికిపోతాయి. మీరు ఎప్పుడు ట్రై చేయని వాళ్ళైతే ఇలా ట్రై చేయండి. దీంట్లో రా మ్యాంగో, పచ్చి మామిడికాయ ముక్కలు వేసుకుంటే ఇంకా రుచి అద్భుతంగా ఉంటుందండి. ఇంకప్పుడు మనం చింతపండు వేయక్కర్లేదు. నా దగ్గర మామిడికాయ ముక్కలు అయిపోవడం మూలన నేనైతే వేయలేకపోయాను. దొరికితే మాత్రం చక్కగా మనకి ఫ్రోజన్ మామిడికాయలు దొరుకుతాయి కదా, అవైనా యాడ్ చేసేసుకోండి. చూడండి అసలు ఎంత బాగుంటుందో. చూసారా, మనం వేసింది కొద్దిగా వాటర్ కదా, అలా నీరు అంతా ఊరుతూ ఉంటుంది అన్నమాట. చక్కగా ఇలా ఉడికిపోతాయి. అస్సలు ఇంకా ప్రాసెస్ ఏమీ లేదండి. జస్ట్ ఏంటంటే ఉడికేదాకా పెట్టుకోవడం, మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకోవడం. అంటే అడుగంటకుండా చేయకుండా ఒక్కసారి కలుపుకుంటూ, చూసారా ఇలా కలుపుకుంటే సరిపోద్ది. మీరు చూస్తే ఆల్మోస్ట్ వెజ్జీస్ అన్నీ ముషి అయిపోయినాయి అన్నమాట. సో మంచిగా ఇట్లా ఉడికిపోయిన తర్వాత మన దగ్గర ఏ మ్యాషరో ముద్దకమో ఉంటాయి కదా, అవి తీసుకొని చక్కగా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో మెత్తగా రుబ్బేసుకుంటాం అన్నమాట. మెత్తగా అంటే మరీ పేస్ట్ అయితే చేయమండి. మీకైతే కాస్త వంకాయ అలాంటివి కనపడుతూ ఉంటాయి. చూడండి ఎలా కలుపుతానో అలా కలిపేసుకోవడమే. చింతపండు ఒకవేళ పేస్ట్ కాకుండా మామూలుగా చింతపండు రెప్పలు ఏమైనా తగులుతాయేమో నోటికి అనుకుంటే చింతపండుని కాస్త నానపెట్టి ఈ టైంలో చింతపండు వాటర్ పోసుకున్నా కూడా అయిపోతుంది. అసలు చూసారా మొత్తం వాటర్ అంతా ఇంకిపోయాక ఎలా అయిపోయిందో. సో ఈ స్టేజ్లో అడుగంటుద్ది కాబట్టి మధ్య మధ్యలో మనం తీసి కలుపుకుంటూ ఉండడమే. అంతకుమించి ప్రాసెస్ ఏమీ ఉండదు. ఒక్కసారి ట్రై చేయండి. అసలు పిల్లలు వంకాయ తినని వాళ్ళైతే ఇది వంకాయ అని కూడా తెలియకుండా నీట్గా కమ్మగా తినేస్తారు. అసలు కారం కూడా ఉండదండి. మనం వేసుకునే పచ్చిమిరపకాయ కారమే కాబట్టి మన స్పైస్ లెవెల్కి చూసుకొని కలుపుకోవడమే.
మా వైపు అయితే ఇది ఎంత ఫేమస్ డిష్ అంటే అంత ఫేమస్ డిష్. పుల్ల పుల్లగా ఆ వంకాయ ఫ్లేవర్ తగులుతూ కారం కారంగా చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారా, ఇప్పుడు నాకు మరీ ముద్దగా అనిపించి కావలసిన కన్సిస్టెన్సీకి కొద్దిగా వాటర్ పోసుకున్నాను అనమాట. మా అమ్మాయి అయితే వంకాయ ఫ్రై, వంకాయ గుత్తొంకాయ కూర అట్లాంటివి చేస్తే వంకాయ అంటేనే కష్టం. అలాంటిది ఇలాంటి కూర అనుకోండి, మమ్మీ వంకాయ అయితే ఇలానే చెయ్యి, సో దట్ ఐ డోంట్ గెట్ అ ఫీలింగ్ ఆఫ్ ఈటింగ్ వంకాయ అంటదనమాట. సో ట్రై చేయండి, ఎప్పుడు ట్రై చేయని వాళ్ళైతే చాలా ఎమ్మీగా ఉంటుంది. నాకు కొద్దిగా ఉప్పు తగ్గినట్టు అనిపిస్తే కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకున్నాను. మామూలుగా ఊర్లలో చూసే ఉంటారు, ఇంకా మనం కట్టెల పొయ్యి మీద వాటి మీద ఇలాంటి కూరలు చేసుకుంటే ఇంకా చాలా అంటే చాలా యమ్మీగా ఉంటాయి. సో చూసారా, ఇప్పుడు దీనికి ఇంకొక మెయిన్ ఫేజ్ ఏంటంటే పోపు వేసుకోవడం. తిరగమాత అంటాం కదా, అది. ఈ తిరగమాత అనేది మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. సో కావలసినంత నూనె యాడ్ చేసుకొని తిరగమాత గింజలు, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, పచ్చిశనగపప్పు అన్నీ వేసేసుకొని కొద్దిగా వేగిన తర్వాత జస్ట్ ఉరికనే ఒక్క 2 ఎండుమిరపకాయలు అలా గిల్లేసుకుంటాం అన్నమాట. ఆ తర్వాత వెల్లుల్లిపాయ అనేది నేను ప్రతి కర్రీలో యూస్ చేస్తానండి. అది చాలా గుడ్ ఫర్ హెల్త్. మనకి ఇక్కడున్న అలర్జీస్కి అన్నిటికీ మంచిది. సో కుదిరినన్ని కర్రీస్లో నేను వెల్లుల్లిపాయ అయితే వాడతాను. ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. ఆ తర్వాత ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ ఆనియన్స్ ఇలా పొడవుగా సన్నగా కట్ చేసేసుకొని మంచిగా వేపుకోవాలన్నమాట. ఇందులో నేను ఇంగువ కూడా వేస్తానండి, ఆ క్లిప్ మిస్ అయినట్టుంది, బట్ ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. అండ్ ఫ్రెష్ కర్రీ లీవ్స్, ఇవన్నీ మంచిగా బ్రౌనిష్ షేడ్ వచ్చేలాగా వేపుకుంటామన్నమాట. ఇలాంటి వాటికి నాన్ వెజ్ తినే వాళ్ళైతే ఎండి చేప లేకపోతే మామూలు ఫిష్ ఫ్రై లేకపోతే ఆమ్లెట్ అలాంటి కాంబినేషన్ పెట్టుకొని తింటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా అన్నం తినేస్తాం అన్నమాట తెలియకుండానే. లేదు వెజిటేరియన్స్ అంటే చక్కగా ఆలు ఫ్రైయో అరటికాయ ఫ్రైయో ఏమీ లేదంటే మంచిగా అప్పడం ఉడియం వేసుకొని తింటే ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుందండి. వంకాయలో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు, చాలా త్వరగా చేసుకోవచ్చు కదా. ఎప్పుడు ట్రై చేయని వాళ్ళైతే ఈ వెరైటీ ఒక్కసారి ట్రై చేయండి, మీరైతే ఫ్యాన్ అయిపోతారు కంపల్సరీగా. చూసారా, ఆ తిరగమాతని ఇందులోకి ఇలా వేసేసుకుంటామన్నమాట. నేను ఉప్పు చెక్ చేసుకుంటున్నాను. చెప్పాను కదా నా ప్రీవియస్ వీడియోస్లో ప్రతి స్టేజ్లో నేనైతే ఒక్కసారి ఉప్పు కారాలు చెక్ చేసుకుంటానండి. సో ఇలా తిరుమాత వేసేసిన తర్వాత కొద్దిగా వాటర్ కూడా పోసాం కాబట్టి మళ్ళీ ఒక్క 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించేసుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో ఆపేసుకోవడమే. అసలు మా వైపు అయితే వంకాయ బజ్జీ అనేది వన్ ఆఫ్ ది కామన్ ఫ్రీక్వెంట్ డిష్ అండి. ఫేమస్ అని చెప్పను కానీ చాలామంది చాలా ఇళ్ళల్లో చేసుకుంటూ ఉంటారు. మరి ముఖ్యంగా ఇలాంటి తెల్ల వంకాయలతో చేసుకుంటే రుచి అద్దిరిపోద్ది. ఇదండి మావాడు తింటున్నాడు, చూసారా, చెప్పానా ఫిష్ ఫ్రైతో తిన్నాడు, వాళ్ళకి బాగా నచ్చింది. సో మీకు కూడా నచ్చితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రవీణాస్ ఫిష్.